హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రోజు చేసుకోవడానికి 8 రకాల ప్రసాదాల రెసిపీని చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఉంటాయండి. ఈ 8 రకాల ప్రసాదాలు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు. వీటిలో ఏవో కొన్ని 3 కానీ 5 కానీ ఇలా ఎన్ని నైవేద్యాలైనా మీకు నచ్చినవి సింపుల్గా ఏవి అనిపిస్తే అవి మాత్రమే ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. ఈ 8 రకాలు ఏంటేంటో చూసేద్దాము. ఫస్ట్ పులిహోర. ఏం పెట్టినా పెట్టకపోయినా పులిహోర పెట్టాలి అంటారు కదా. రెండవది బొబ్బట్లు. మూడవది బెల్లం పాయసం పరమన్నం అండి. నాలుగవది పూర్ణంబూరెలు. 5 దద్దోజనం. 6 అప్పాలు. 7 శనగపప్పు పాయసం. 8 కొమ్ము శనగలు. కొమ్ము శనగలు వాయనంలో పక్కా ఇస్తాం కాబట్టి 8వ ప్రసాదం కొమ్ము శనగలు. ఇవ్వండి ఈ 8 రెసిపీస్లో ఫస్ట్ మనం పులిహోర ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గ చేసుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్ కోసం చూపిస్తున్నానండి. ఈ క్వాంటిటీని బట్టి మీరు తీసుకున్న రైస్కి చూసుకోండి. కుక్కర్లో 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకోవాలి. వాటిని శుభ్రంగా నీళ్లు పోసి 3 సార్లు కడిగి దాంట్లో 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు పోసి 1 టీ స్పూన్ పసుపు కూడా వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీరు మీ రైస్ని బట్టి వాటర్ తీసుకోండి. పాత బియ్యం అయితే ఉడకడానికి కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది. నార్మల్ రైస్ అయితే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ పడుతుందండి. సో ఈ విధంగా రైస్ ఉడికించుకున్న తర్వాత ఒక పెద్ద ప్లేట్ లాంటిది తీసుకొని అందులో రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని 2 టీ స్పూన్స్ సాల్ట్, అలాగే పచ్చిమిరపకాయలు కొన్ని, కొంచెం కరివేపాకు, అలాగే తురిమిన అల్లం ముక్కలు వేసి దాంతోపాటుగా 2-3 టేబుల్ స్పూన్ల వరకు పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి మొత్తం అంతా కప్పి ఉంచండి. వాటిని కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం, నూనె ఆ వేడివేడి అన్నంలో ఇవన్నీ వేసి కప్పు ఉంచడం వల్ల లోపల అవి మగ్గి స్మెల్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ పచ్చి వాసన ఎంత బాగుంటుందంటే పులిహోరకి టేస్ట్ ఇంక మీరే చెప్పలేరు. ఈ విధంగా ఒకసారి ట్రై చేస్తే కనుక డెఫినెట్గా పులిహోర నెక్స్ట్ టైం నుంచి ఇలానే చేస్తారు. ఇలా క్లోజ్ చేసి ఒక పక్కన పెట్టండి. ఇప్పుడు 2 గ్లాసుల బియ్యంకి 90 గ్రాముల చింతపండు తీసుకొని ఈ విధంగా 1.5 కప్పు వరకు కాచిన నీళ్లు వేసి చింతపండు రసాన్ని తీసి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇలా కొంచెం థిక్ పేస్ట్ లాగా వస్తుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీల నూనె తీసుకున్నాను. మీ దగ్గర నువ్వుల నూనె ఉన్నా కూడా తీసుకోవచ్చు. కాస్త వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 కప్పు వరకు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి మీడియం ఫ్లేమ్లో 1 మినిట్ ఫ్రై చేయండి. మరీ ఓవర్గా ఫ్రై చేయకూడదు. కాస్త ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 2-3 పచ్చిమిరపకాయలు, అలాగే 2-3 ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గ మీరు తీసుకోండి. అలాగే కొంచెం వెల్లుల్లి వేసి మంచిగా మరొక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకులు కూడా వేసి మొత్తం అన్నింటినీ ఒకసారి బాగా ఫ్రై చేయండి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా వేగిపోయినాయి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. సేమ్ ప్యాన్ సేమ్ ఆయిల్లో ఇంక ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేయట్లేదు. అదే ఆయిల్లో మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు రైస్ కుక్ చేసుకున్నప్పుడు పసుపు యాడ్ చేసుకోకపోతే ఇక్కడ పసుపు యాడ్ చేసుకోండి 1 టీ స్పూన్ వరకు. అలాగే 1 టీ స్పూన్ బెల్లం కూడా యాడ్ చేసుకొని మూడింటిని ఒక 1 మినిట్ పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చింతపండు అనేది బాగా దగ్గర పడుతుంది. ఈ టైంలో 1 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్లోజ్ చేసి పెట్టిన రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి అందులో మనం ఈ ఉడకబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం అంతా ఎక్కడో ఉండలు లేకుండా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం మిక్సర్ చేసుకొని కలుపుతూ వెళ్ళండి. అప్పుడే మనకి బాగా మిక్స్ అవుతుంది. ఇలా చింతపండు మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 20 నుండి 30 నిమిషాలు పక్కన పెట్టి అలా ఉంచేయండి. మనకి చింతపండు పులిహోర అనేది బాగా ఆరి చల్లారి మంచి రుచి అయితే వస్తుంది. విలేజెస్లో చింతపండు పులిహోర ఇలానే చేస్తారండి. అదే నేను మీకు చూపించాను. నేను ఇంటి దగ్గర మా మమ్మీ వాళ్ళ దగ్గర నేర్చుకున్న రెసిపీ ఇది. చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యాల్లో పులిహోర వన్ ఆఫ్ ది నైవేద్యం అన్నమాట. సో మీరు ఏం పెట్టినా పెట్టకపోయినా పులిహోర నైవేద్యంగా పెట్టాలి. రెండవ నైవేద్యం రెసిపీ నేతి బొబ్బట్లు.
లోపల స్టఫింగ్కి పూర్ణం పెట్టుకోవచ్చు, కొబ్బరి కూడా పెట్టుకోవచ్చు అండి. ఇలా మీకు ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో, ఏది అవైలబుల్గా ఉంటుందో అది తీసుకోండి. నేను ఇక్కడ పచ్చిశనగపప్పుతోనే పూర్ణం చేసుకొని పెట్టుకున్నాను. ఈ నేతి బొబ్బట్లు రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండి, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా పిండిని ఒక 5 నిమిషాల పాటు బాగా ఒత్తుతూ కలుపుకోవాలి. ఇలా ఎక్కువసేపు ఒత్తుకుంటూ కలపడం వలన పిండి అనేది సాగి పల్చగా వస్తుంది. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు నూనె కానీ నెయ్యి కానీ వేసి 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. అంత టైం లేదు అనుకునే వాళ్ళు గంట సేపు అయినా సరే నానబెట్టి ఉంచాలి. పిండి మొత్తం ఇలా నూనెలో మునగాలి. అప్పుడు మాత్రమే మనకి పైన సాఫ్ట్గా వస్తుంది బొబ్బట్లు లేయర్ అనేది, లేదంటే పిండి ఎండిపోతుంది. ఈ విధంగా ఎండిపోవడం వల్ల మనకి బొబ్బట్లు గట్టిపడతాయి. ఈ విధంగా నూనెలో బాగా ముంచి మూత పెట్టి 1 గంట అయినా నాననివ్వాలి. ఇప్పుడు 1 కప్పు శనగపప్పుని 30 నిమిషాల పాటు నానబెట్టుకొని ఇలా కుక్కర్లో వేసి 2.5 కప్పుల వరకు నీళ్లు వేసి హై ఫ్లేమ్ మీద 3 నుంచి 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ తర్వాత ఇక్కడ చూస్తే కనుక పప్పు అనేది మనకి సాఫ్ట్గా ఉడికింది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత వాటర్ని డ్రైన్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత పప్పు మొత్తం మిక్సర్ జార్లో యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ ఒక పలుకు అనేది కూడా ఉండకూడదండి, అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా అయితే కనుక మీరు మ్యాష్ కూడా చేసేసుకోవచ్చు, మిక్స్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి 1 కప్పు వరకు తురిమిన బెల్లం వేసి 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కూడా పోసి బెల్లం అంతా బాగా కరిగించుకోవాలి. బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత మీరు కావాలంటే వడకట్టుకోవచ్చు, లేదు మంచిగానే ఉంది అనుకుంటే అందులోకి మనం మిక్సీ చేసి పట్టుకున్న పప్పు పేస్ట్ని కూడా వేసి మీడియం ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు అంటుకుపోతుంది. ఇలా దగ్గర పడుతున్న స్టేజ్లో 1 టీ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసి ఒక 2 మినిట్స్ పాటు కలుపుతూ ఉండండి. బాగా దగ్గర పడాలి. మనకి పూర్ణం రెసిపీ అనేది మరీ లూజ్గా ఉన్న పూర్ణం రాదు, థిక్గా ఉన్న గట్టిగా అయిపోతుంది. సో ఏ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చాక ఇలా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా మీకు నచ్చిన సైజులో ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగిలిన పప్పు మొత్తాన్ని ఇలా బాల్స్లా చేసి ఒక పక్కన ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం గంట పాటు నానబెట్టి పెట్టుకున్న మైదా పిండి ఇది ఉంది కదా, మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చండి. కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఈక్వల్ పోర్షన్స్లో తీసుకొని బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. పూర్ణం బాల్ కన్నా మనం ఈ పిండితో చేసిన బాల్ అనేది కొంచెం చిన్న సైజులోనే ఉండాలి. ఇప్పుడు ఏదైనా ప్లాస్టిక్ షీట్ కానీ బనానా లీఫ్ కానీ ఏదైనా తీసుకొని లైట్గా గీ అప్లై చేసి హ్యాండ్స్కి కూడా అప్లై చేసి ఇలా బాల్ని దానిపైన ప్లేస్ చేసి పూర్ణం బాల్ని సెంటర్లో మనం ఈ విధంగా స్లోగా ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్ షేప్ అయితే వచ్చేటట్లుగా చేసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టి కాస్త వేడయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న బొబ్బట్ని ప్లేస్ చేసి స్లోగా ప్లేస్ చేసుకోవాలి. దాంట్లో మనం కాస్త గీ 2 వైపులా అప్లై చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోవాలి. గీ అప్లై చేసుకుంటూ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె కూడా వేసుకొని కాల్చుకోండి, బట్ అంత టేస్ట్ ఉండవు. మిగిలిన వాటిని కూడా సేమ్ అదే ప్రాసెస్ యూజ్ చేస్తూ బొబ్బట్లన్నీ చేసుకొని 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంతేనండి బొబ్బట్లు రెసిపీ. చాలా సింపుల్ కదా. మీకు ఎక్స్ట్రా క్రిస్పీగా ఇంకా సాఫ్ట్గా కావాలి అనుకుంటే ఈ పిండిలో 1 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ వేసుకొని కలుపుకోవాలి. ఆ రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ రోజుకైతే ఇదండి బొబ్బట్లు రెసిపీ. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా బొబ్బట్లు ఉంటాయి. ఎక్కువ నెయ్యితో కాల్చుకోండి, మరింత టేస్టీగా ఉంటాయి. నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే ఈ విధంగా బొబ్బట్లన్నీ తయారు చేసుకున్నాక అమ్మవారికి అరిటాకులో కానీ లేదంటే ఏదైనా క్లీన్ బౌల్లో కానీ సర్వ్ చేసేసుకోవడమే. ఈ బొబ్బట్లు రెసిపీని ఓన్లీ పండుగల టైంలోనే కాకుండా ఏ అకేషన్ అయినా కూడా చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చండి. ఈ నెయ్యి బొబ్బట్లు చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ చాలా స్పాంజీగా కూడా వచ్చాయి. మా ఫ్యామిలీ అందరికీ చాలా బాగా నచ్చేసాయి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. బొబ్బట్ల తర్వాత థర్డ్ రెసిపీ మనకి పరమాన్నం అండి. అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం పరమాన్నం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన వాటిల్లో పరమాన్నం కూడా ఒకటి.
ఏం పెట్టినా పెట్టకపోయినా పరమన్నం, పులిహోర, దద్దోజనం పెట్టాలంట. అమ్మవారికి రైస్, బెల్లం, పాలతో కలిపినవి అంటే చాలా ఇష్టమట. దీనికోసం ముందుగా చెప్పాలి అంటే చాలా మంది ప్రిపేర్ చేసినప్పుడు పరమన్నం చాలా గట్టిగా అయిపోతుంది, లేదు అంటే పాలు విరిగిపోతాయి కదా. అలా అవ్వకుండా చిన్న చిన్న టిప్స్ని మనం ఫాలో అయిపోయామంటే కనుక ఇలా జ్యూసీగా ఎంతసేపు అయినా సరే ఇలానే ఉంటుంది. ఈ బెల్లం పాయసం కోసం అరకప్పు వరకు బియ్యం తీసుకొని వాటర్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ వేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. చూడండి మెత్తగా కుక్ అయింది కదా. మీరు నార్మల్ బౌల్లో కూడా వేసి ఈ విధంగా మెజర్మెంట్ తీసుకొని ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవచ్చు. కుక్కర్ లేని వాళ్ళైతే ఈ విధంగా సాఫ్ట్గా అయిన దాన్ని పక్కన పెట్టండి. మరొక బౌల్ తీసుకొని ఇప్పుడు అరకప్పు బియ్యంకి మనం 3/4 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. స్వీట్ కొంచెం తక్కువ తిన్న వాళ్ళైతే అరకప్పు బెల్లం తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు నుంచి అరకప్పు వరకు వాటర్ వేసి బెల్లం అంతా కరిగేంత వరకు మరిగించుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టి లూజ్ సిరప్ లాగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. 1 to 2 minutes మరిగిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మరిగిన దాంట్లోకి మనం కుక్ చేసుకున్న రైస్ని ఈ జాగ్రీ సిరప్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సిమ్లో ఉంచి ఒక 5 నుంచి 7 నిమిషాలు కలుపుతూనే ఉండాలి. అప్పుడు 7 నిమిషాల తర్వాత మెత్తగా ఉడికి ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు కాచిన పాలను వేసి స్లోగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మనం కలుపుతూ ఉన్నామంటే రైస్ అనేది పాలని అబ్జర్వ్ చేసుకుని మంచి టేస్ట్ ఉంటుంది అండ్ బాగా కూడా కుక్ అవుతుంది. ఇలా కొంచెం దగ్గర పడినాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అండ్ చిటికెడంతా పచ్చికర్పూరం కూడా వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక చిన్న ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ లేదు అంటే ఆయిల్ తీసుకునే వాళ్ళు ఆయిల్ తీసుకోండి, కానీ నెయ్యి అయితే చాలా బెస్ట్. ఇందులో కొంచెం ఒక 5 నుంచి 10 జీడిపప్పులు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కాస్త వేగిన తర్వాత ఇందులోకి 5 నుంచి 10 కిస్మిస్ కూడా వేసి మంచిగా పఫ్ అయ్యేంత వరకు వేయించుకొని రెండింటిని కలిపి పాయసంలో వేసి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్ కదా. ఈ విధంగా ఈ టిప్స్ని ఫాలో అయ్యి యాస్టీస్ చేశారంటే కనుక మీరు పర్ఫెక్ట్ బెల్లం పాయసం, పరమన్నం రెడీ అయిపోయినట్లే. దీన్ని మనం హిందూ పండుగలకి దేనికైనా లేదంటే ఏ దేవి నవరాత్రులకైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు. అది కూడా నేను చెప్పే టిప్స్ని ఫాలో అయిపోతూ చేశారంటే ఎంత టైం అయినా సరే గట్టి పడకుండా ఇంతే లూజీగా గ్రేవీగా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా మనం చేసిన రెసిపీ అయినా సరే కొన్ని టిప్స్ని ఫాలో అయిపోతూ కరెక్ట్ మెజర్మెంట్స్ ఎంత క్వాంటిటీ ఎంత తీసుకోవాలో ఏమేమి తీసుకోవాలో తెలిస్తే కనుక మనకి పక్కా తెలుస్తుంది. అవి తెలియకనే గట్టి పడడం, దగ్గరికి అయిపోవడం ఇలా జరుగుతుంది. ఇలా చేసి చూడండి, ఇలా ఎంతసేపు అయినా ఇదే కన్సిస్టెన్సీ ఉంటుందండి. నెక్స్ట్ మనకి థర్డ్ వచ్చి పూర్ణం బూరెలు. పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఇంకా చెప్పలేము. పూర్ణం బూరెలు ఎవరికైనా ఇష్టమే, కానీ ఎలా ఉంటే ఇష్టం? పైన క్రిస్పీగా లోపల అంత సాఫ్ట్గా ఉన్నప్పుడే ఇష్టం. అలాంటి పూర్ణం బూరెల రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 గ్లాస్ మంచి క్వాలిటీ మినపప్పును తీసుకొని నీళ్లు పోసి శుభ్రంగా 3-4 సార్లు కడిగి పెట్టుకొని మళ్ళీ వాటర్ పోసి ఒక 4 hours పాటు నానబెట్టుకోవాలి. బూరెలు స్టార్ట్ చేసి ఒక అరగంట ముందు ఒక బౌల్ తీసుకొని ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని వాటర్ వేసి ఒక అరగంట నాననివ్వాలి. మరొక బౌల్లో సేమ్ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం పిండిని కూడా వేసి అందులో కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ విధంగా తడి పొడిగా కలుపుకొని మిక్స్ చేసుకొని, మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా జస్ట్ వాటర్తో తడిపినట్లుగా తడుపుకొని దీన్ని కూడా ఒక అరగంట పాటు నాననివ్వాలి. మరొక బౌల్ తీసుకొని సేమ్ గ్లాస్తో పచ్చిశనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్ళు పోసి ఒక అరగంట పాటు పచ్చిశనగపప్పును నానబెట్టుకొని ఉంచాలి. 4 hours తర్వాత నాకు మినపప్పు చక్కగా నానింది. ఇప్పుడు దీన్ని మిక్సర్లో కొంచెం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. గ్రైండర్ అయినా పర్లేదు, మిక్సీ అయినా పర్లేదు, మీ ఇష్టం అది. ఈ విధంగా మినపప్పును అయితే మెత్తగా రుబ్బుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం అరగంట పాటు నానబెట్టుకున్న
బియ్యం పిండి మొత్తాన్ని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అదే బౌల్లో అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్న రవ్వని వాటర్ అంతా స్క్వేజ్ చేసుకొని ఓన్లీ రవ్వను మాత్రమే యాడ్ చేసుకొని మొత్తం మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం అంతా మరొకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మనం ఒక ఫింగర్ డిప్ చేసి చూస్తే మనకి ఇలా ఉంటే సరిపోతుంది. పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. లేదు కొంచెం లూజ్ అయిపోయింది అనుకుంటే కొంచెం బియ్యం పిండి వేసి మిక్స్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అరగంట పాటు నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో వాటర్తో సహా వేసి దాంతోపాటు మరొక 1 కప్పు వాటర్ వేసి అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి మూత పెట్టి ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికించిన పప్పులో నుంచి కంప్లీట్గా వాటర్ మొత్తం డ్రైన్ చేసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు తురిమిన బెల్లం వేసి 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కూడా వేసి బెల్లం మొత్తం కరిగించుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత కావాలి అంటే మీరు ఒకసారి స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాష్ చేసిన పప్పును వేసి ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్లేమ్ని కలుపుతూనే ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మనకి దగ్గర ఒక 5 నుంచి 10 నిమిషాలు టైం పడుతుందండి. ఈ టైంలో ఇలా దగ్గర పడినప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఎడ్జెస్ అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్ణం అంతా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని హ్యాండ్స్కి కాస్త నెయ్యి రాసుకొని ఇలా చిన్న బాల్స్లా చేసుకొని ఒక పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ వేడయ్యాక ఒక అరగంట పాటు నానబెట్టిన మినపరుబ్బులో పూర్ణం బూరి ఒక్కొక్కటిగా వేసి ఈవెన్గా కోట్ చేసుకుని ఆయిల్లో వేసి మీడియం హీట్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లేదు అంటే క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ మీరు చేత్తో వేయడానికి కొంచెం భయపడే వాళ్ళు ఈ విధంగా స్పూన్తో కూడా వేయొచ్చండి. ఇలా మంచిగా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఈ విధంగా తీసుకొని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది. చూసారా, పైన క్రిస్పీగా లోపల చాలా మెత్తగా ఉంటాయి. రిమైనింగ్ పూర్ణం బూరెలు కూడా ఇలానే ఈ ప్రాసెస్లోనే చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం మినపరుప్పుని ఒక 30 to 1 hour నానబెట్టుకుంటే మనకి బూరెలు అనేది ఇంకా చాలా బాగా వస్తాయండి. సో ఆ విధంగా ట్రై చేయండి. ఇదండి పూర్ణం బూరెల రెసిపీ. చాలా అంటే చాలా సింపుల్ కదా. ఈ విధంగా ట్రై చేసి చూడండి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. 4వ నైవేద్యం కింద దద్దోజనం అనేది అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టమైన నైవేద్యం అండి. ఏ అమ్మవారికైనా సరే రైస్ ఐటమ్స్ అంటే చాలా ప్రీతికరం. అలాంటిది దద్దోజనం అనేది వరలక్ష్మి అమ్మవారికి 2nd ప్లేస్లో ఉంది ఇష్టమైన వాటిల్లో. దద్దోజనం రెసిపీ కోసం ముందుగా కుక్కర్లో 1 గ్లాస్ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి 1 గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. లేదు ఆల్రెడీ ఉడికించిన రైస్ ఉంది అన్నా సరే 1 కప్పు రైస్ తీసుకొని మీరు డైరెక్ట్గా ఈ దద్దోజనం రెసిపీని చేసుకోవచ్చు. అంత సింపుల్. మనకైతే ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్కి ఇలా మెత్తగా కుక్ అయింది కదా. ఇప్పుడు ఈ రైస్ని ఇలా మ్యాషర్తో మంచిగా మ్యాష్ చేసుకుంటే ఇంకా మెత్తగా అయిపోతుంది. ఈ రైస్లో 1 కప్పు రైస్కి 1 కప్పు పెరుగు తీసుకొని మళ్ళీ మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకోవాలి. పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు నుంచి 1/2 కప్పు వరకు పాలను యాడ్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా థిక్గా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం పాలను మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మరొకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మరొక చిన్న పాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి వేయించాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ తురిమిన అల్లం వేసి మరొకసారి వేయించుకోండి. అందులోనే 1/2 టీ స్పూన్ ఇంగు కూడా యాడ్ చేసుకొని ఒక 30 సెకండ్స్ ఫ్రై అయ్యాక అందులోకి 5 నుంచి 10 జీడిపప్పులు కూడా వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన ఈ టెంప్లింగ్ని తీసుకెళ్ళి మనం కర్డ్ రైస్ చేసుకున్నాం కదా, మిక్స్ చేసి పెట్టుకున్న కర్డ్ రైస్లో వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మీరు కావాలి అంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదేనండి దద్దోజనం. ఇంకొంచెం లూజ్గా కావాలి అనుకుంటే మీరు ఏ టైంలోనైనా కొంచెం పాలను యాడ్ చేసుకుంటే మనకి లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది. పర్ఫెక్ట్ దద్దోజనం అయితే ఇదండి.
ఒక కప్పు రైస్కి ఒక కప్పు పెరుగు అండ్ పావు కప్పు నుంచి అరకప్పు వరకు పాలను తీసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదేనండి దద్దోజనం రెసిపీ. చాలా సింపుల్ కూడా. అండ్ పరమాన్నానికి దద్దోజనంకి ఒకేసారి రైస్ కుక్ చేసేసుకుంటే మనకి టైం కూడా సేవ్ అవుతుంది. అండ్ ఈజీ రెసిపీ కూడా, తక్కువ టైంలో అయిపోతుంది. ఇష్టమైన రెసిపీ కూడా. తర్వాత 5వ నైవేద్యం అప్పాలు చేయబోతున్నానండి. అప్పాలు కూడా ఎంతసేపు అయినా చాలా మెత్తగా, చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ అప్పాల రెసిపీని కూడా మనం తక్కువ టైంలోనే ఎక్కువ అప్పాలు అయితే తయారు చేసేసుకోవచ్చు. నైవేద్యంగా కూడా అమ్మవారికి అప్పాలు ఇష్టం అనమాట. ఈ అప్పాల రెసిపీ కోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి అరకప్పు వరకు బియ్యం పిండి, అలాగే అదే కప్పుతో అరకప్పు గోధుమ పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు సుజీ రవ్వ కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ మర్చిపోయాను తీసుకోవడం. ఇలా వేసిన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 1 కప్పు వరకు తురిమిన బెల్లం, అదే 1 కప్పు వాటర్ వేసి బెల్లం మొత్తం కరిగేంత వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిన తర్వాత కావాలి అంటే స్ట్రెయిన్ చేసుకోండి. ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే కనుక రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ అయితే రెడీ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టి మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. స్టార్టింగ్లో చెప్పాను కదా, నేను 2 టేబుల్ స్పూన్ సుజీ రవ్వ వేయడం మర్చిపోయానని. ఇక్కడైతే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మొత్తం అంతటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మొత్తం అంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి, అలాగే 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఈలోగా మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మరిగించుకోవాలి. నెక్స్ట్ పిండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మరొకసారి బాగా కలిపి కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలు తీసుకొని ఒక పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానీ లేదంటే ఏ పేపర్ అయినా తీసుకొని కాస్త నెయ్యి అప్లై చేసి ఒక్కొక్క బాల్ని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే ఈ మాత్రం థిక్నెస్ ఉంటే కనుక మనకి అప్పాలు గట్టి పడకుండా మెత్తగా వస్తాయి. ఇలా ఏమీ లేదు అనుకుంటే మనం చేతితో కూడా చేసేయొచ్చండి. 2 చేతుల మధ్యలో మనం ఈ ఉండని పెట్టి జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. అప్పాలు అనేది రెడీ అయిపోతాయి. ఈ మాత్రం మందంగా ఉంటే మనకి అప్పాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ అప్పాలన్నింటినీ ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఈలోగా ఆయిల్ కూడా వేడయింది. ఈ అప్పాలను మెల్లగా ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి. 2 వైపులా మంచిగా తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించిన వీటిని తీసుకొని 2 గరిటెల మధ్య పెట్టి ఈ విధంగా ప్రెస్ చేస్తే ఆయిల్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు వీటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. అలాగే మిగిలిన అప్పాలను కూడా ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో 2 వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తీసుకుంటూ ఇలా లైట్గా ఒత్తితే కనుక ఎక్సెస్ ఆయిల్ అంతా దిగిపోయి మనకి ఫ్రెష్గా అప్పాలు అనేది రెడీ అయిపోతాయి. ఆయిల్ అనేది ఉండదండి. చాలా మెత్తగా, చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. మన టైంని సేవ్ చేసుకొని మరొక నైవేద్యం రెసిపీ యాడ్ చేసుకోవాలి అనుకుంటే అది అప్పాలు ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. చాలా తక్కువ టైమే పడుతుంది. వీటికి పెద్దగా నానబెట్టాల్సిన అవసరం లేదు, ఏం లేదు. తక్కువ టైంలో వేరొక నైవేద్యం ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటే అది అప్పాలు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నైవేద్యం మనకి 7వది శనగపప్పు పాయసం అండి. ఈ శనగపప్పు పాయసం కూడా అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టమంట. ఈ శనగపప్పు పాయసం కూడా చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. దానికోసం పెద్ద ప్రాసెస్ ఏం లేదు. అరకప్పు శనగపప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి 1.5 కప్పు వాటర్ కూడా వేసి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికిపోవాల్సిన అవసరం లేదండి. కొంచెం సాఫ్ట్గా ఉండాలి. అలా అని చెప్పి పప్పు బాగా మెత్తగా అయిపోకూడదు. కొంచెం పప్పు షేప్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే ఈ విధంగా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోండి పప్పుని. అరకప్పు శనగపప్పుకి అరకప్పు తురిమిన బెల్లం తీసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ స్వీట్నెస్ కావాలి అనుకుంటే 3/4 కప్పు వరకు తురిమిన బెల్లం తీసుకొని అరకప్పు నీళ్లు వేసి బెల్లం మొత్తం కరిగేంత వరకు మరిగించుకోవాలి.
మీరు కావాలి అంటే బెల్లం సిరప్ని స్ట్రెయిన్ చేసుకోవచ్చు, లేదు అంటే అదే కంటిన్యూ చేసేయచ్చు. ఇప్పుడు అందులో తర్వాత ప్రాసెస్ ఉడికించిన పప్పును బెల్లం సిరప్లో వేసి సిమ్లో ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు సుజీ రవ్వ కూడా యాడ్ చేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇలా 1 మినిట్ పాటు కుక్ చేసిన తర్వాత ఒక అరకప్పు వరకు కాచిన పాలను కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని, రిచ్ టేస్ట్ కావాలి అంటే మీరు కొబ్బరి పాలైనా తీసుకోవచ్చండి. బట్ కొబ్బరి పాలు తీసుకుంటే కనుక వేసిన వెంటనే జస్ట్ మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, ఎక్కువ టైం కుక్ చేయకూడదు. 2 మినిట్స్ తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడి కానీ తురిమిన కొబ్బరి కానీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత 1 మినిట్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను యాడ్ చేసుకుంటే శనగపప్పు పాయసం అనేది రెడీ అయిపోయిందండి. ఈ నైవేద్యం రెసిపీ కూడా అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టమైన నైవేద్యం రెసిపీ అండి. చాలా క్విక్గా అయిపోతుంది. మీ నైవేద్యాల్లో ఫాస్ట్గా అయిపోయే నైవేద్యాలు ఉంటే కనుక ఇవి కూడా యాడ్ చేసుకోండి. పక్కా చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటి వరకు 7 రకాల నైవేద్యాల రెసిపీ అయితే చూపించేశాను కదండి. ఇప్పుడు 8వ నైవేద్యం రెసిపీ ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కొమ్ము శనగలండి. వాయనం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనం శనగలు వేసిస్తే మనకి మంచిది అంటారు కదా. ఇలాంటి కొమ్ము శనగల రెసిపీ చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అరకప్పు వరకు కొమ్ము శనగలు తీసుకొని నీళ్లు పోసి శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. లేదు అంటే ఒక 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా నానిన తర్వాత వీటిని నీళ్ళతో సహా కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిలో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె కానీ పల్లె నూనె కానీ వేసి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 2-3 ఎండుమిరపకాయలు, 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఇంగువ వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న కొమ్ము శనగలు వేసి లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా 1 to 2 మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత మీరు కావాలి అంటే కొబ్బరి తురుము యాడ్ చేసుకోవచ్చు. మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. ఈసారి ఇలా ట్రై చేయండి. ఈ విధంగా కొబ్బరి పొడి కానీ కొబ్బరి తురుము కానీ యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి అందులో కొంచెం ఫ్రెష్ కొత్తిమీర, కొంచెం కరివేపాకు గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా కొమ్ము శనగలు తినేవాళ్ళు కూడా కొబ్బరిని యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇవండి 8 రకాల నైవేద్యాల రెసిపీలు. చాలా సింపుల్గా అయితే చెప్పేశాను కదా. మీరు కూడా ఈ వరలక్ష్మీదేవి వ్రతానికి ఇందులో ఏవైతే ఈజీగా ఉన్నాయో అవి మాత్రమే ప్రిపేర్ చేసేసుకోండి. మీ శక్తికి మించి కాకుండా మీ శక్తి కొలది 3 కానీ 5 కానీ ఇలా ఎన్ని నైవేద్యాలు అయితే ఈజీ అనిపిస్తాయో అవి ప్రిపేర్ చేసుకొని మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.